ఫ్రెండ్స్తో అలా జాలీగా కాసేపు బీచ్లో ఎంజాయ్ చేద్దాం, అలాగే సరదాగా టైం పాస్ చేద్దాం అనుకుని ఫ్రెండ్స్తో అయితే ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాను. అండ్ మా ఊరు డ్రైవింగ్ చూడండి, నాకైతే కొద్దిగా గజగజ ఆడిపోతుంది ఒళ్ళంతా. ఈ డ్రైవింగ్కి ఓన్లీ నా బాడీ ఒకటే షేక్ అవుతుందేమో అనుకున్నాను, కాదు కారు మొత్తం కూడా షేక్ చేసేస్తున్నాడు. ఆ రకంగా డ్రైవింగ్ చేస్తున్నాడు ఇడు, నాకైతే భయం వేసేస్తుంది. లెఫ్ట్ లో గుడి కనిపించింది, ఆ గుడిలో ఏ దేవుడు అన్నాడో తెలియదు కానీ దేవుడే నన్ను అయితే నన్ను కాపాడు అని గట్టిగా అయితే కోరేసుకున్నాను. ఇంకా వెంబటనే మా వాడు టిఫిన్కి అయితే కారు ఆపేశాడు. అమ్మాయి ఇంకా దేవుడు అయితే ఉండాలి అనుకున్నాను. ఈ రియాక్షన్ చూడండి, ఖచ్చితంగా ఈ మనసులో అయితే అదే అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇటు కార్ డ్రైవ్ చేసినప్పుడు నేనే భయపడింది, ఇంకెవరో భయపడలేదు. ఇక్కడైతే ఐస్ అండ్ ఐస్ బాక్స్ తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నా నాకైతే అర్థం కాలేదు. మా వాడిని అడిగితే మనం వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ తాగాలనుకుంటే చల్లగా ఉండాలి కదా, అందుకే తీసుకుంటున్నాను అన్నాడు. యాక్చువల్లీ మీరు రావడం 10 నిమిషాలు అయితే లేట్ అయింది. ఈ 10 నిమిషాలు ఈ బోట్ ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే వెళ్ళిపోయింది. ఇక మా వాళ్ళు అయితే ఒకరి మీద ఒకరు అయితే అరుచుకుంటున్నారు లేట్ వల్ల. ఈడేమో నువ్వు బాత్రూమ్కి వెళ్ళడం వల్ల లేట్ అయింది అని అంటున్నాడు. వాడేమో మీ వాడు చికెన్ ఉండాడు, అదేమో బయటికి రావట్లేదు, నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు. ఇక అరుచుకున్నారు. ఇక్కడైతే కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారు సైలెంట్ గా. ఇగో ఈ మూల కూర్చొని స్టవ్ లో ఏదో పెట్టుకుని ఉంటున్నాడు చూడండి. వాడి వల్ల లేట్ అయిపోయింది. బాత్రూమ్కి వెళ్ళి రావడం కొద్దిగా లేట్ చేశాడు, అందుకే లేట్ అయిపోయింది. సో ఇతనింటిగా మేమందరం వెళ్ళేది. ఈ ఊరికి వెళ్ళడానికి అయితే రోడ్డు మార్గం అయితే లేదు. ఈ ఊరు పేరు అయితే ఎదురుముండి. ఈ ఊరిలోకి వెళ్ళడానికి అంటే అందరూ బోట్లో వేయించి వెళ్ళాలి. ఇక్కడ చేతన్ చెట్టు ఉంది, చేతన్ చెట్టుకు ఎర్రకాయ అయితే ఉంది. ఆ ఎర్రకాయ అయితే మా వాడు కొయ్యడానికి అయితే ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి అయితే అందట్లేదు. వాడేమో కర్ర తేయడానికి అయితే వెళ్ళాడు. ఇంక తెలిసిందిగా మీకైతే నేనైతే కొంగలాగా గడిబార్లాగా ఉంటాను. ఇక మనం అయితే ట్రై చేసాము, ఎమ్మటన అయితే అందేసింది. ఇక తర్వాత కోసేసి టేస్ట్ అయితే చూసాను, వరస్ట్ ఉంది, పక్కన పడేసాను. ఇక ఫైనల్ బోట్ అయితే వచ్చేసింది. బోట్లోకి కారు ఎక్కిన తర్వాత కారు సేఫ్గా ఉంటుంది లేదని మా వాళ్ళు అయితే వెళ్ళి అడిగారు. వాళ్ళైతే పెద్ద పెద్ద లారీలు ఎక్కిస్తాం వచ్చి మీ కారు అంతా అన్నారు. ఆ ఒక్క మాటకి మేము ఎమ్మటనే కారు అయితే బోట్లోకి ఎక్కించేసాము. డ్రైవర్ బాబీకి హాయ్ అయితే చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎవరు లేరు. ఈ బోటుని చూడగానే నాకైతే పెద్ద పెద్ద సినిమాలో కనిపించే బోటులాగే కనిపించింది. కింద చూడండి, బోటు చుచ్చిపోతూనే ఉంది. ఇది మాత్రం నాన్ స్టాప్ గా పోతూనే ఉండదంట. చుచ్చిపోయడం ఆపేసిందంటే బోటు కూడా ఆగిపోతుందంట. మా వాళ్ళు అయితే డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. ఈ బోటుకు 5 లక్షలు 10 లక్షలు ఉండదు, ఇలాంటి బోటు మనం కొనేసుకొని తిప్పేసుకుందాం అన్నారు. తర్వాత వాళ్ళ రేట్ అడిగిన 60 లక్షలు చెప్పారు. వెంబటే మేమైతే బెత్తరపోయి మొహాలు అయితే చూసుకున్నాం. ఇది ఎటో చూస్తున్నాడు అనుకుంటున్నారు కదా, ఏమి లేదు. ఒక అమ్మాయి అయితే బైక్ తోలుతుంది. ఆ అమ్మాయిని అయితే అందరూ చూస్తున్నారు, కానీ ఆ అమ్మాయి అయితే ఎవరిని చూడలేదు. ఆ అమ్మాయి నన్ను చూస్తుందేమో అనుకుని అటు ఇటు తిరిగాను, కానీ ఆ అమ్మాయి నన్ను కూడా చూడలేదు. ఇందాక మీకు ఒక పర్సన్ చూపించాను కదా, అతని ఇల్లు ఇది. ఈ ఇల్లు చూడగానే నాకైతే చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చింది. ఇక లోపలికి వెళ్ళగానే ఒక మిర్రర్ అయితే కనిపించింది. ఇక ఆ మిర్రర్ దగ్గరికి మా వాడు వెళ్ళి ఓది వేసుకుంటున్నాడు. ఒరే బాబు నువ్వు అందగడవేరా బాబు, పక్క జరగరా బాబు అని అన్నాను. వెంటనే పక్క జరిగాడు. సో కనిపిస్తున్నాడు చూడండి, ఎత్తందే ఇల్లు. ఒకసారి హాయ్ అయితే చెప్పరా అని అన్నాను. మళ్ళీ హాయ్ అయితే నవ్వుతూ చెప్పాడు. ఎరా నువ్వు అందగడవేరా అని అన్నాను. అన్న అందగానే అన్నా అని అన్నాడు. ఇంకా లోపలికి వెళ్తే ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఇంకా తర్వాత ఈ వంటకి సంబంధించిన సామాన్లన్నీ మా వాళ్ళు అయితే ఎత్తుకొచ్చేసారు. సో మొత్తానికి బోటు దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే ఈ బోటు మీద ఈ రోజంతా మేము తిరిగేది, అంటే ఈ బోటు మీద వెళ్ళి లైట్ హౌస్ కూడా చూసేది. అంటే ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నావా, చూసి కూడా ఎందుకు మామ ఇంకా లైక్ కొట్టలేదు, లైక్ కొట్టి మామ. దీని లోపల ఒక పేత అయితే ఉందంట. ఆ పేత వచ్చేసరికి మార్కెట్ లో 2500 అంట. 2500 అనగా నేనైతే సాగ్ అయిపోయాను. అసలు మార్కెట్ లో ఎంత రేట్ ఉంటుందా అనుకున్నాను. ఒకసారి ఆ పేతను అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అది ఎక్కడ కెమెరా డ్యామేజ్ చేస్తానేమని చూపిలేకపోయాను. సో మా వాళ్ళు అయితే బిర్యానీ అండ్ చికెన్ వండడానికి అయితే మొత్తం అన్ని రెడీ చేసేసుకుంటున్నారు. అక్కడికి అయితే వెళ్ళగానే వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే బోట్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి మేము మూవ్ అవుతున్నాము. ఎందుకో నాకు కొద్దిగా దడ అయితే వస్తుంది, ఎందుకో తెలియదు. కానీ దేవుడిని అయితే నేను ఒకటి కోరుకుంటున్నాను. దేవుడా నేను క్షేమంగిల్లి లాభంగా వచ్చేటట్టు కాకుండా క్షేమంగా వచ్చేటట్టు చూడు దేవుడా అని కోరుకున్నాను. ఒకసారి ఈ లొకేషన్ అయితే చూడండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. నాకైతే ఈ లొకేషన్ కూడా ఉండిపోవాలనిపిస్తుంది. కానీ నైట్ అయితే దోమలు అంటే పీక్ తింటాయంట. అసలు నేనైతే చీకటి పడక ముందే విజయవాడ అయితే పారిపోతాను. కొంచెం దూరం వెళ్ళగానే నాకు ఎందుకో కొంచెం ధైర్యం అయితే వచ్చేసింది. అందుకే నుంచడానికి అయితే ట్రై చేశాను. వెంటనే తాడు కూడా పట్టుకున్నాను అనుకోండి. ఇక ధైర్యం అయితే వచ్చేసింది. అందుకే బోర్డు చివరైతే కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను. ఇక నెక్స్ట్ టైం అయితే నేను ఒక్కరిని సముద్రంలోకి బోర్డు వేసుకుని వెళ్ళిపోతానేమో. ఇక్కడైతే మా వాడు చూడండి ఉల్లిపాయలు టమాటాలు అయితే పోతున్నాడు. వెనకాల నేను చూడండి సర్కస్ ఎలా చేస్తున్నాను చేతులు చెప్పేసి. ఎందుకు నేను ఆ ప్లేస్ దగ్గర నుంచి అయితే కదలేదు. దగ్గర 1 అవర్ దాకా ఆడుకుంటూ అలాగే ఉండిపోయాను. సో బోర్డు కింద ఒక వల్ల అయితే చిక్కుకుంది. ఆ చిక్కు తీయడానికి అయితే మా వాళ్ళు నీళ్ళలో దిగారు. ఆ చిక్కు ఎలా తిస్తున్నారు ఏంటో ఈడైతే బాస్పట్టి వేసుకొని మరీ చూస్తున్నాడు చూడండి. అమ్మాయి ఒక 2 అవర్స్ తర్వాత ఒడికైతే వచ్చేసాము. ఇక్కడైతే బిర్యానీ వండుకొని ఇక తినేయాలి. ఇక్కడైతే వచ్చేటికి ఉయ్యాలు కట్టేసి ఉంది. ఈ ఉయ్యాలు దయ్యాలు తిరిగి ఉయ్యాలేమో అనుకుని నేనైతే భయపడి వెళ్ళలేదు. కొంతమంది చేపలు పట్టడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నారు. కొంతమంది అయితే వంట ఉండడానికి అయితే ఇక్కడ ఉందాం అనుకుంటున్నారు. నేనైతే చేపలు పట్టడానికి జంప్ అయిపోదాం సైలెంట్ గా జంప్ అయిపోయాను. ఇది ఎందుకంటే ఇక్కడైతే వంట ఉండడానికి పొలాలు ఇవన్నీ తీసుకురావాలి కదా, అందుకే అటువైపు అయితే జంప్ అయిపోయాను. సో వాళ్ళు అయితే పైకి లాగుతున్నారు. ఒడి అమ్మ వెంటనే పేత అయితే వచ్చేసింది. ఎక్కడ నా కాలు ఖర్చు ఇద్దాం అనుకుని భయపడిపోయాను. ఇప్పుడు ఈ వల్ల పెద్ద పెద్ద చేపలు అయితే ఏమీ పడలేదు, అన్ని చిన్న చేపలే పడ్డాయి. నెక్స్ట్ టైం అయినా పెద్ద చేపలే పడతాయేమో చూడాలి. పక్కన అయితే ఒక చిన్న చేప అయితే వేసాడు చూడండి. అదేంటో ప్రెగ్నెన్సీ చేపలాగా అయితే కనిపిస్తుంది నాకైతే, కానీ దాని పేరు అయితే చెప్పాడు కానీ గుర్తులేదు. వల్ల లాగడానికి ఒక మోటార్ అయితే ఉంటది. ఆ మోటార్ అయితే ఇప్పుడైతే రిపేర్ అయితే వచ్చింది. రిపేర్ చేయడానికి అయితే మేబీ అవకాశం అయితే లేదు, కానీ ఏం చేసాడేమో తెలియదు. కానీ ఏదో ఆల్టరేషన్ అయితే చేసి మొత్తానికి అయితే ఇప్పుడైతే వర్క్ అవుతుంది అది.
ఈసారి చేప ఒకటే పడింది, కానీ కొద్దిగా పెద్దదే పడింది. ఇదైతే మంచిగా కాల్చుకొని అయితే తినేవచ్చు. ఈ ప్రెగ్నెన్సీ చేప మళ్ళీ పడింది. అసలు ఈ చేప అయితే ఎందుకు పనికిరాదంట. అసలు ఈ చేపకే చూడండి పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి. అసలు ఇదైతే కొరిసిందంటే మంచిగా పెయిన్ అయితే వచ్చిందంట. మేము వచ్చేసరికి అన్న బిర్యానీ అయితే రెడీ చేస్తాడే అసలు మామూలుగా రావట్లేదు. స్మెల్ చెడిపోయిన ఉందా నాకే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పైనుంచి దూకేయాలనిపిస్తుంది బిర్యానీలోకి, అంత బాగుంది. అన్నయ్య చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తున్నాడు. ఇక ఈ చికెన్ కర్రీలో బిర్యానీ చేసుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదు అసలు. అందరం ఇక ఈత కొట్టుకుంటూ విజయవాడ వెళ్ళిపోతామేమో. సో ఫైనల్లీ 2 గంటల జర్నీ తర్వాత అయితే లైట్ హౌస్ కి అయితే చేరుకున్నాము. ఈ లైట్ హౌస్ పైకి అయితే ఎక్కేసి అర్జెంట్ గా లొకేషన్ అయితే చూసేయాలి ఎలా ఉంటది ఏంటో. కానీ ఇక్కడ ఎంట్రన్స్ కాడ అయితే లాగేస్తున్నాయి, డోర్లకి అయితే తాళాలు వేస్తున్నాయి. మా వాడు ఏంటి ఎంత స్పీడ్ అయితే వచ్చేస్తున్నాడు, డోర్లు అయితే బదులు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం అనుకుంటా. ఇప్పుడైతే మరి మా వాడు వచ్చే స్పీడ్ అయితే అలాగే ఉంది, కానీ ఈడేంటి లోపలికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతున్నాడు. మేబీ అటు నుంచి ఏమైనా ఎంట్రన్స్ ఉందనుకుంటా, అందుకే మా వాడు అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్తాను అనుకుంటా. ఆడ మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వెళ్తున్నారు. సో అటు సైడ్ అయితే ఎక్కేసి పైకి అయితే మీకు లైట్ హౌస్ అయితే చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. మా వాడు ఏంటి ఇక్కడైతే వచ్చిపోసేస్తున్నాడు. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. సో ఇక లైట్ హౌస్ పైకి అయితే ఎక్కడానికి అయితే ఒక పర్సన్కి వచ్చేసరికి 5 రూపాయలు అంటే కట్టాలి. ఇక ఈ డబ్బులు ఇచ్చేంత వరకు అయితే తాళాలు అయితే ఇవ్వలేదు, తాళాలు ఇప్పుడే ఇచ్చారు. సో ఇక పైకి అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. సో సగం దూరం అయితే ఎక్కేసాను. ఇక్కడ నుంచి అయితే ఏమైనా సముద్రం ఏమైనా కనిపిస్తుంది అనుకుని చూస్తున్నాను, కానీ ఇక్కడైతే గుడ్లు అయితే కనిపించాయి. ఇవైతే పౌరం గుడ్లు ఉంటాయి ఇవన్నీ. ఇక్కడైతే ఓ పౌరం అయితే ఎక్కడానికి కొద్దిగా ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టుంది. డోర్లు ఓపెన్ చేసి దానికి అయితే మంచినీళ్ళు తాగిద్దాం అనుకుని అయితే డోర్లు అయితే ఓపెన్ చేస్తున్నాము. డోర్లు అయితే ఒకసారిగా ఓపెన్ చేయగానే పెద్ద పెద్ద పురుగులు అయితే వచ్చేసినాయి. ఆ పురుగులు ఒకసారిగా మీద పడిపోగానే నాకైతే భయం వేసింది. అన్న అయితే డోర్ అయితే లాక్ అయ్యగానే వెంబటే నేను అక్కడి నుంచి అయితే పారిపోయాను. ఆ భయంతో నేను ఎంత పైకి ఎక్కానో నాకైతే అర్థం కాలేదు. చాలా స్పీడ్గా అయితే ఎక్కేసాను పైకి. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ రూమ్ లో ఏవో ఎలక్ట్రికల్ అయితే చాలా అయితే ఉన్నాయి, కానీ ఇవేవో నాకు తెలియదు. అందుకే మీకు ఏమి చెప్పలేకపోతున్నాను. అందుకే పైకి అయితే ఎక్కేస్తున్నాను. ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. వరద బాధితులకి పులిహోర పొట్లాలు పెంచినప్పుడు ఎలా కూర్చొని ఉంటారు అలా కూర్చొని ఉన్నారు చూడండి. సో ఫైనల్లీ ఈ లైట్ హౌస్ పైన అయితే లొకేషన్ మామూలు లేదు, చాలా బాగుంది. బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. రైట్ సైడ్ ఉంది బీచ్. సో పైన కనిపిస్తుంది చూడండి అదే లైట్. అండ్ మా వాడ కొద్దిగా అడ్డు వచ్చాడు, అలాగే క్లాత్ కూడా వేస్తుంది. కానీ బ్యాక్ సైడ్ అయితే వాడి బ్యాక్ సైడ్ అయితే ఒక లైట్ అయితే ఉంటుంది. ఆ లైట్ అయితే కొన్ని కిలోమీటర్ల వరకు అయితే కనిపిస్తుంది అంట లైటింగ్. సో మీరు కూడా ఈ లైట్ హౌస్ అయితే చూడాలనుకుంటున్నారా? ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊరికి అయితే రావాలి. అది ఎదురుముండ అనే ఊరు. ఆ ఊరు నుంచి అయితే ఒక లైట్ హౌస్ కి అయితే వెళ్ళడానికి అయితే చాలా మందికి అయితే తెలుస్తుంది. ఎందుకంటే మేము కూడా ఇలాగే వచ్చాము. ఇక్కడ ఎదురుముండ అనే ఊరు వచ్చాము. ఆ ఊరు నుంచి అయితే ఒక బోర్డు తీసుకొని అయితే లైట్ హౌస్ చూడడానికి అయితే వచ్చేసాము. సో ఫైనల్లీ మన వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే మరి ఉంటా మరి బాయ్.